అదే ఫస్ట్ అందరికీ నేను తెలుగు ప్రేక్షకులందరికీ నా థ్యాంక్స్ చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే మన ఫస్ట్ టైం నేను సూర్యకిరణ్ గారు కలిసి చేసిన ప్రొడక్షన్ ఇది. ఒక గొప్పగా పబ్లిసిటీ కానీ ఏదో హోర్డింగ్స్ కానీ లేకుండా నార్మల్గా స్టార్ట్ చేశాను, రిలీజ్ చేశాను మూవీ. అప్పుడు కూడా మీరందరూ సపోర్ట్ ఒక 50 to 60% ఓపెనింగ్ వచ్చి మంచి రిపోర్ట్, అందరూ చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని చెప్పారు. ఇక్కడ నుంచి బ్యాడ్ టాక్ ఏం లేదు, దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా చాలా సంతోషంగా ఉన్నాను. అదే ఇప్పుడు మంచి టాక్ ఉందండి. ఫస్ట్ చాలా పెద్ద ఓపెనింగ్, సెకండ్ డే కొంచెం డౌన్ అయింది, మళ్ళీ పెరిగింది, ఇప్పుడు కొంచెం స్టడీగా వెళ్తుంది. అందుకే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఫోన్ వచ్చింది, ప్రింట్స్ పెంచమని చెప్తున్నారు వాళ్ళు. మేము కూడా కొంచెం ప్రింట్స్, మీ దేవల ప్రింట్స్ అన్ని పెంచిపోతున్నా. యాక్చువల్లీ ఇది కూడా ఫ్యామిలీ సబ్జెక్ట్ అండి. నా క్యారెక్టర్ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్. ఎందుకంటే దీనిలో 2 షేడ్స్ వస్తుంది. ఎందుకంటే ఒకటి వచ్చి బిఫోర్ మ్యారేజ్, మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్లో. దీంట్లో ఏంటంటే ఇప్పుడున్న మన సొసైటీలో ఉన్న కొన్ని పాయింట్స్ నోట్ చేసి మనం దీంట్లో చూపిస్తున్నాం మీకు. దాంట్లో ఏంటంటే లేడీస్కి ఉన్న ప్రాబ్లమ్స్, లేడీస్కి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు అది ఫైట్ చేయకుండా హైడ్ చేసి భయపడి లోపల్లో పెట్టుకుని కూర్చుంటారు. కానీ అది చేయకుండా మనకేమైనా ప్రాబ్లమ్ వస్తే మనం ముందుగా ధైర్యంగా ముందుకెళ్ళి అది సాల్వ్ చేయాలి. సో నాకు కూడా ఈ మూవీలో అలాగే ఒక ప్రాబ్లం వస్తుంది, నేను అది డైరెక్ట్గా ముందుకెళ్ళి సాల్వ్ చేసి దానికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్నీ ఏమేమి వస్తుందని నా క్యారెక్టర్ దీంట్లో. యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను అతను మూవీలో యాక్ట్ చేస్తున్నా. ఫస్ట్ ఒక కండిషనే పెట్టారండి, మీరు నా ముందు నిలబడకూడదు, కొంచెం దూరంగా ఒక చైర్ వేసుకుని మోటార్ వేసుకుని అక్కడే కూర్చోండి, కెమెరా పక్కనే రాకూడదని చెప్పారు. ఎందుకంటే అతను నా ముందు నిలబడితే నాకు నవ్వు వస్తుంది, ఎందుకో తెలీదు. సో అతని వే ఆఫ్ డైరెక్షన్ అంటే చాలా మంచి డైరెక్టర్స్ వేరే ఉన్నారు, కానీ నేను చూసిన డిఫరెన్స్ ఏంటంటే ఇతను స్క్రిప్ట్ అన్ని హోల్ స్టోరీ స్క్రిప్ట్ అని రెడీగా ఉంది, కానీ అది లొకేషన్లో తీసుకురాలేదండి. అతని మైండ్లో ఉంటుంది ఏమేమి కావాలి, అతను 101% క్లియర్గా ఉంది నాకేం కావాలి, నాకు ఎలా షార్ట్ కెమెరా యాంగిల్ కానీ షార్ట్ డివిజన్ కానీ అన్నీ మైండ్లోనే ఉంటుంది. సో ఎప్పుడు నేను చూడలేదు అతను పేపర్ ప్యాడ్ పెట్టుకుని షార్ట్ డివిజన్ అలా చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. ఈవెన్ ఒక సీన్లో ఒక 5 to 6 ఆర్టిస్ట్ ఉంటే కూడా అందరూ డైలాగ్ కూడా అతను బై హార్ట్, అందరికీ అతను కావాలంటే ప్రాంప్ట్ చేస్తారు. సో అదొక టాలెంట్ అతనిది, ఒక ఆర్టిస్ట్గా చెప్తున్నా. సో మంచి టాలెంట్ ఉన్న ఒక డైరెక్టర్. మనం చూస్తే ఫస్ట్ ఏమనుకుంటారండి, ఆర్టిస్ట్గా చేసినప్పుడు ప్రొడక్షన్ అంటే ఈజీ అనుకుంటున్నా, కానీ దీనికి ఎంటర్ అవుతున్నప్పుడు తెలుస్తుందండి దానిలో చాలా ప్లస్ మైనస్. ఎందుకంటే ప్రొడక్షన్ అంటే చాలా టెన్షన్. మన మూవీ తీస్తున్నది ఓకే అండి, మళ్ళీ రిలీజ్ ఉన్న ఆ స్టెప్ ఉంది కదా, అది చాలా టెన్షన్. సో అంత టెన్షన్ నేను ఇప్పుడు ఫేస్ చేసా. మళ్ళీ డైరెక్షన్ చూస్తే ఒక డైరెక్టర్ అంటే ఒక 24 క్రాఫ్ట్ ఉంది మనకి, దాంట్లో అన్ని నాలెడ్జ్ ఉండాలి. నాకు ఏం నాలెడ్జ్ లేదండి, ఒక యాక్టింగ్ తప్ప. అది కూడా కొంచెమే యాక్టింగ్ తెలుసు, మీరందరూ మీ దేవల్ల ఇప్పుడు వరకు ఈ స్టేజ్కి వచ్చాను నేను. డైరెక్షన్ అంటే కష్టం అండి, అంత సీన్ లేదు నాకు. ఇప్పుడు వరకు మీరందరూ నన్ను ఒక ఆర్టిస్ట్గా చాలా బాగా సపోర్ట్ చేసి మీ ఇంటమ్మాయిని ఒప్పుకుంటున్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్ అయింది, ఒక లేడీ ప్రొడ్యూసర్. దీనికి ముందు చాలామంది సీనియర్స్ ఉన్నారు, కానీ నేను ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేశాను. మీరందరూ సపోర్ట్ చేశారు, లేదని చెప్పలేదు. కానీ ఫ్యూచర్లో మళ్ళీ నేను మూవీస్ చేయాలి, కొత్త వాళ్ళని చాలామందిని ఇంట్రొడ్యూస్ చేయాలి, మంచి మూవీస్ మీకు ఇవ్వాలి. దానికి మీ సపోర్ట్ అవసరం. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. నాతో పాటు మీరందరి సపోర్టు బ్లెస్సింగ్స్ ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.